అన్నా వేనా ఒకసారి చూడు. ననకబో చూడు 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 చూడమ్మా చూడమ్మా ఓకే లైన్ 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 నిలబడమ్మా అన్నా Long live Bhaskarana! Long live Bhaskarana! Long live Bhaskarana! నా ఆప్తుడు, నా సోదరుడు, నా ప్రాణమిత్రుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పోత్ భాస్కర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఏరియా హాస్పిటల్లో ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇంతకుముందే మన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కట్టేరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో ఉండబడిన అక్కడున్న వ్యాపారులకు, అక్కడున్న రైతులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వారికి నిండు 100 ఏళ్ళు ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి వారికి అన్ని విధాలా కూడా వారికి వారి కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరొకసారి వారికి మా మిత్రుడు ఈ సుదూర ప్రాంతంలో ఉన్నాడు, ఈ మీడియా ద్వారా వారికి నా తరఫున మన మిత్ర బృందం అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. సూర్యాపేట నియోజకవర్గం ఆకుకూర మండలం గ్రామానికి చెందిన పాలసూరాపేట గ్రామానికి చెందిన ఆదిత్య సన్నాఫ్ శ్రవణ్ కుమార్ గారి కుమారునికి దామోదర్ రెడ్డి గారి ఆదేశాలతో పాటు
మన ప్రియతమ నాయకులు, మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2,50,000 రూపాయలు ఆదిత్యకు ఎల్ఓసి ద్వారా ఒక పేదవానికి అందించడం జరిగింది. ఇదే విధంగా ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు దామోదర్ రెడ్డి గారి దృష్టికి వచ్చే ప్రతి కేసును కూడా మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఎల్ఓసీలు చాలామందికి నేను కూడా మేబీ రోజు ఒకటన్నా ఎల్ఓసి మన ద్వారా ఈ ప్రాంతం సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఒక్క ఎల్ఓసి అన్న మన మంత్రి గారితో దామోదర్ గారు చెప్పడంతో పాటే మన మంత్రి గారు ఎల్ఓసి లెటర్ ఇప్పించడం, వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఆరోగ్యానికి ఏదైతే కావాలనో ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు ఇప్పిస్తున్నారని తెలియదు.